హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చమంతకమణి వ్లాగ్స్కి వెల్కమ్ అండి. ఈరోజు అయితే మా పిన్నాల ఇంటికి వెళ్ళామండి. అక్కడైతే మా తమ్ముడు మేము వెళ్ళామని పనసపండు కట్ చేశాడు. ఆ వీడియో మొత్తం ఇందులో ఉంటుంది. నేను వెళ్ళగానే మా మేనగోడలు చూడండి నా మీదకి ఎలా వచ్చేసిందో. ముద్దు పెట్టమ్మా అంటే సిగ్గుపడుతుంది వీడియో తీస్తున్నాను అనేసి. చూడండి మీకు ముద్దు పెడుతుంది. లాలీపాప్ ఇస్తానంటే నా మీదకి వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి చాలా రోజులకు మళ్ళీ కలిసింది కదా, బాగా నా దగ్గర అలవాటు అయ్యింది. ఒక్కసారి మళ్ళా రావడం నా దగ్గరకు వచ్చింది. హాయ్ చెప్పమంట హాయ్ చెప్తుంది. పర్లేదు అన్నీ తెలుసు, సిగ్గుపడిపోతుంది తెగ. ఫ్రెండ్స్ ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ రెండు ఉన్నాయి, రెండిట్లు ఏది ముగ్గిందో చూడు తమ్ముడు ఒకసారి. ఓకే ఈరోజైతే పనసపండు కటింగ్ చూడండి ఫ్రెండ్స్. మా తమ్ముడు అయితే ఇప్పుడు దీన్ని కటింగ్ చేస్తాడు. చూద్దాం కట్ చేస్తున్నాడు అనేది. చేతికి ముందుగా ఆయిల్ అప్లై చేసుకున్నాడు తమ్ముడు. ఫ్రెండ్స్ ఈరోజైతే మా తమ్ముడు ఇక్కడ ఎగురు దిగురేస్తే పడతాను. పండిందా కజ్జ తమ్ముడిది, కజ్జ పనస. ఇది తనులు తీయనా నీకు, అందుకే మధ్య తీసేయమన్నాను. ఫ్రెండ్స్ అందరికీ కొత్త ఈ పండు కొయ్యడం. మా అమ్మ రెడీగా పీట తెచ్చుకుంది చూడండి తినడానికి అనేసి. మా మ్యాన్ గోడలే ముందే అడిగేస్తుంది, ఇచ్చేయండి ఇచ్చేయండి నేను తినేస్తాను అనేసి. ఏ మను హాయ్ చెప్పు. హాయ్ మను. నేను వీడియో తీస్తే ఈడు కూడా వీడియో తీస్తున్నాడు చూడండి, నాకు తీస్తున్నాడు ఈడు. ఈ ఒక్క పండుగ ఎంతమంది సావాసం చేస్తున్నారంటే చూడండి. అది అక్క చూడరా కోస్తుంది, అలాగ రావాలిరా చందుబాబు. తీసినా నెలకొకలో మనకు కావాల్సింది తోనే కదా. చూడండి ఫ్రెండ్స్ తొన కజ్జ పనస అంటారు దీనికి. ఆల్రెడీ ఇక్కడ బోని స్టార్ట్ అయిపోయింది. నాయనమ్మ మనవరాలు చూడండి. చూడండి మా మరదలు మా చెల్లికి. ఇంకా లోతు కట్ చేయి పాప. అది అలాగ ఊడిపోతే ఇలాగ విచ్చుకుంటుంది అనమాట. అప్పుడు ఈజీగా వస్తాయి మనకు తొనలు చక్కగా. మా చెల్లి చాలా పెద్ద కండ్లతో చాలా కష్టపడుతుంది ఫ్రెండ్స్. చూడండి తిన్నావా లేదా తెలవరి. మా మేనగోడలు చూడండి. ఊసి 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 అమ్మ తీసేమ్మ తీసేమ్మా తీయమ్మా. అమ్మ ఎంత వేసాను అమ్మ. ఎక్కడికి లోపలికి వెళ్ళిపోయిందా? నువ్వు వెళ్ళిపోయి ఇంట్లోకి వెళ్ళిపోయి ఈడు ఫోటోలు ఈడు. మొత్తాన్ని మా చెల్లి అయితే సక్సెస్ఫుల్గా సాధించింది. అదిరా చెల్లి అక్క తీసిందిరా. ఇది వెచ్చు అది అలాగొస్తాయి. ఇప్పుడు బలం సాలుకుంటుంది మా చెల్లికి. కొంచెం హార్లిక్స్ బూస్ట్ పంపించండి. ఒరే నువ్వు ఆగురా.
ఇవన్నీ ఒక్క చెట్టువేనా? మరి నీదెందుకు బురద పంచ అయ్యింది? పోయిందా? తనకైతే గట్టి లాగింది. మా అమ్మ మాత్రం ఇంత సాయం లేదు కానీ చక్కగా తినడానికైతే రెడీ అయిపోతుంది. చూడండి మను చూడు ఎలా చూస్తుంది. ఎంతటి వచ్చింది. నానా నువ్వు ఇంకా అడుక్కు కొయ్యాలి అక్కలాగా. పువ్వులు పెట్టుకున్నావా? డోంట్ టచ్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పనసపండు టేస్ట్ చూద్దామా? ఇవ్వమ్మా. అదిగో చెల్లి తీసింది. అదిగో పెక్క ఎవరు తీస్తారు? మీ అమ్మ వచ్చి తెస్తుందా? తీయదా? చూడండి ఫ్రెండ్స్. తాన్నెవ్వకుండా పెక్కిచ్చి చేస్తుంది తినడానికి. చూడు మా అమ్మ. చూడండి ఫ్రెండ్స్. స్వీట్ ఉంది. బాగుంది ఫ్రెండ్స్. తమ్ముడికి పాపం అస్సలు తీయడం రావట్లేదు. చాలా బాధపడుతున్నాడు ఫ్రెండ్స్. చూడండి అంటే ఇలాగే ఉంటుందండి. పనసతోనంటే సూపరు. సంవత్సరంకి ఒక్కసారి పండే పంట. మొన్న మా పక్క అది చెమట లేకపోతే నూనె. చందు బాయ్ అయితే పదండి. మధ్యలో ఒగ్గేస్తారు. మన జడిసిపోతున్నాడు మా తమ్ముడు ముందేని. మధ్యలో ఒగ్గేసి వెళ్ళిపోతే ఆవులకి వేసేస్తాడట మా తమ్ముడు. మరి ఒలిస్తే ఇవ్వడట మాకు. మా పద్దు చూడండి ఎలా కూర్చుందో. పద్దమ్మా పద్దు కోతనవ్వండి తింటది గల. వద్దులే మళ్ళీ ఏదైనా అంగుడు కంటేసిందంటే ఇప్పుడు మళ్ళా ఎక్కడికి వెళ్ళింది అక్క? నన్ను ఎలా తీయడం రాదా? అలాగ పెట్టేసి డ్రెస్ అయిపోద్ది.
బంక లేకపోతే ఫంక్షన్కి వెళ్ళకపోతే నేనే తీసి ఉంటుందని డ్రెస్. అమ్మ పెక్కలు తయారు చేస్తారమ్మా, ఎలా వండితే బాగుంటుంది ఆ కూర చెప్పు. మెత్తాలు, టమాట పండు, పనస పెక్కలు, సూపర్. తమ్ముడు నీ స్టైల్ ఎలా వండుతావు తెలీదా? పనసకాయ బిర్యానీ చేస్తావా? పిక్కలు పిక్కలు బిర్యానీ, పనసకాయ తమ్ముడు మధ్యలో ఉన్నాయి తమ్ముడు, ఎక్కువ లేవు కదా తోనలు, పనులు ఎక్కువ లేవు. తర్వాత చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు ఎంతో కష్టపడి తీస్తుంటే బయట నుండి తొనలు గుదురు లేదు తొనలు లేవని పక్క నుండి డైలాగులు వేస్తుంటే అలా కోపం వస్తుంది. లేదు లేదు చెయ్యట్లే. ఇంకా అందులోన టేస్ట్ కోసము ఫైనల్ గా గిన్నెతో గిన్నెడు వచ్చాయి. అందులో సగం మా అమ్మ తినేసింది, లేకపోతే ఇంకా ఎక్కువ వచ్చును. మా చెల్లి ఒక పెద్ద తన పట్టింది. మా అమ్మ మధ్యాహ్నం ఫంక్షన్కి బయలుదేరుతున్నాము. మా అమ్మ మధ్యాహ్నం అయితే ఎట్టిందో. మా చెల్లట నా కోసం పిండోడాలు చేసిందట ఫ్రెండ్స్. తర్వాత వెళ్ళి మీకు ఆ పిండోడాలు చూపిస్తా. చెల్లి నా కోసం చేసావా అమ్మ కోసం చేసావా చెప్తుంది ఇప్పుడు. కాదు, ఇప్పుడు అమ్మ ఎక్కువ అక్క ఎక్కువ, మా చెల్లి ఇప్పుడు చెప్తుంది అనమాట ఎవరి కోసం పిండోడాలు చేసిందో. చెప్పు చెల్లి, ఎవరి కోసం చేసావు? దెబ్బెట్టేసింది చూడండి. మా అమ్మ కోసం చేశానని చెప్పమన్నది, అది ఇద్దరి దగ్గర చేద్దాకుండా ఇద్దరి కోసం చేశానని చెప్పేసింది. మా డాగ్ చూడండి, దానికి ఏట్ లేదా తినడానికి మొక్కలు ఏరుకొని తింటుంది. ఆ ఉన్న మొక్కకు కూడా పీకి లాగుతుంది చూడండి. మా మను డార్లింగ్, మను అమ్మ కుక్క కుక్క బొబ్బ, అది బొబ్బ. ఫ్రెండ్స్, ఇక్కడ నేచురల్గా మాట్లాడిన వాయిసే పెట్టాను, ఎందుకంటే అక్కడ మేము ఏమేమి మాట్లాడుకున్నాము, ఎంత సరదాగా తీసాము. ఎప్పుడో కలుస్తాం కదండి, అప్పుడప్పుడు మాకు ఎలాగే ఉంటుంది సరదాగా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దే.